హలో, వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. సిద్ శ్రీరామ్ కన్నే పాట వైరల్. తన స్వరంలో ఏదో మాయ ఉంటుంది. ఆ గళంలో ప్రతి నాదం మనసును మెలిపెట్టేస్తుంది. ఆ స్వర మాధుర్యం మరెవరో కాదు, సిద్ శ్రీరామ్. ఆయన స్వర సందడిలో భాగంగా సరికొత్త గీతం కన్నేలో మాటల కందని భావాలను పలికించారు. ఈ పాటను ఆయన్నే స్వయంగా కంపోజ్ చేసి పాడానని తెలిపారు. ఒక ప్రేమ గీతంగా విడుదలైన ఈ పాట ప్రస్తుతం వైరల్గా మారింది. తమిళంలో వివేక్, తెలుగులో కిట్టు విశ్వప్రగడ రచించిన ఈ పాటను వార్నర్ మ్యూజిక్ విడుదల చేసింది. ఏప్రిల్లో భక్తి గీతం శివనార్ విడుదల అనంతరం ఈ పాట కూడా భారతీయ భాషల్లో ఉన్న సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దిశగా అలరిస్తోంది. ప్రేమలోతును చూపిస్తుంది. ఈ పాట ప్రజల హృదయాలను తాకుతుండడంలో ఎటువంటి సందేహం లేదు. వార్నర్ మ్యూజిక్ ఇండియాతో ఇది నా రెండో పాట. నా హృదయానికి ఎంతో దగ్గరగా ఉన్న పాట. ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో కలిగే మార్పులను, భావోద్వేగాలను ఈ పాట గుర్తుకు తెస్తుంది. గతంలో శ్రీవల్లి, పుష్ప ది రైజ్, కుంకుమాల, బ్రహ్మాస్త్ర, అదియా కదల్, కన్నా నా కన్నే, విశ్వాసం హిట్ సాంగ్స్ వరుసలో ఈ ఏడాది మరికొన్ని రానున్నాయి. గతేడాది ప్రపంచ ప్రఖ్యాత కోచేలో మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శన ఇచ్చిన తొలి దక్షిణ భారతీయ కళాకారుడిగా నిలవడం సంతోషం ఇచ్చింది. ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్వియా మళ్లీ లైమ్లైట్లోకి వచ్చారు. మాల్వియాపై సోషల్ మీడియాలో తాజాగా చర్చోపచర్చలు నడుస్తున్నాయి. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రాజ్ షమానికి ఇటీవల పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఇచ్చారు మాల్వియా. 4 గంటల పాటు సాగిన సుదీర్ఘ ముఖాముఖిలో చాలా విషయాలను ఆయన పంచుకున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి ఐపీఎల్ వరకు అన్ని విషయాలు మాట్లాడారు. పాలకులు తనను బలిపశువును చేశారన్నట్లుగా మాల్వియా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం తనను వాడుకున్నాయని పరోక్షంగా ఎత్తి చూపారు. వివాదాలను పరిష్కరించుకోవడానికి తాను ఆసక్తి చూపించినా పాలకులు పట్టించుకోలేదని ఆరోపించారు. బ్యాంకుల నుంచి తాను తీసుకున్న రుణాల కంటే ఎక్కువే చెల్లించారని, అయినా తనను ఎగవేతదారుడిగా ముద్ర వేశారని వాపోయారు. తాను ఇండియా నుంచి పారిపోలేదని, అనుకోని పరిస్థితుల్లో స్వదేశానికి దూరమయ్యారని చెప్పారు. తనపై మోపిన అభియోగాలపై నిష్పక్షపాత విచారణ జరుపుతామని భారత ప్రభుత్వం హామీ ఇస్తే స్వదేశానికి తిరిగి వస్తానని అన్నారు. మరోవైపు మాల్యా మాటలకు బ్యాంకులు కూడా ధీటుగానే స్పందించాయి. మాల్వియా తీసుకున్న రుణాలు వడ్డీల లెక్కలతో ఆయనకు బదులిచ్చాయి. కాగా విజయ్ మాల్వియా వీడియోకు 4 రోజుల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై ఎక్స్లో మాల్వియా స్పందిస్తూ తన హృదయం ఆనందంతో నిండిపోయిందని పేర్కొన్నారు. ఉక్కిరి బిక్కిరి ఆయనని చెప్పడం నాకు నిజంగా అనిపించే దానికంటే చాలా తక్కువ. @రాజస్వామితో నా 4 గంటల పోడ్కాస్ట్ చూడటానికి సమయం కేటాయించిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 4 రోజుల్లో ఒక్క యూట్యూబ్లోనే 20 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో ఇంకా ఎన్ని రీపోస్టులు వచ్చాయో ఆ దేవుడికి తెలుసు. నా నిజమైన కథ వినబడుతుందని తెలిసినా నా హృదయం ఆనందంతో నిండిపోయింది. దేవుడు మీ అందరినీ దీవించుగాక అంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. విజయ్ మాల్వియా ఇంటర్వ్యూపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. మాల్యాకు మద్దతుగా కొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది మాత్రం ఆయనను అబద్ధాలు చెప్పారంటూ విశ్లేషణలు చేస్తున్నారు. మాల్యా కేసు భారతదేశంలో కార్పొరేట్ రుణాల చీకటి కోణాన్ని బయటపెట్టిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది మీమ్స్, వీడియోలతో సెటార్లు పేలుస్తూ హాస్య చతురత ప్రదర్శిస్తున్నారు. భారతదేశం సహజమైన అద్భుతాలకు నిలవు. ఈ నేలపై ఎన్నో ఆధ్యాత్మికత సంబంధించి సైన్స్కి అందని మిస్టరీలు దాగున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కృష్ణుడి బటర్ బాల్గా పిలిచే వెన్నబంతి. ఇది ఎక్కడ ఉంది? దాని కథ కమామిష్ గురించి సవివరంగా చూద్దామా?
తమిళనాడు రాష్ట్రం అద్భుతమైన దేవాలయాలకు ప్రసిద్ధి. ఆ దేవాలయాల శిల్పకళా సంపద పర్యాటకులకు ఎంతగానో ఆకర్షిస్తాయి. ఆ రాష్ట్రానికి హృదయంగా పిలిచి మహాబలిపురం పురాతన శిల్పకళ, రాతి గుహలు, ఏకశిలా నిర్మాణాలకు ప్రసిద్ధిగాంచిన పట్టణం. అక్కడ అన్నింట్లకంటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది కృష్ణుడి బటర్ బాల్. ఇది మేథముల్క శాస్త్రవేత్తలకు ఓ పట్టాన అర్థం కాని చిక్కు ప్రశ్నలా మిగిల్చింది. ఎందుకంటే యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ఈ బండరాయి లాంటి వెన్నముద్ద 45 డిగ్రీల నిటారు కొండ వాలుపై ఉండటం విశేషం. పైగా ఇది 250 టన్నుల భారీ బండరాయి అయినా అంత వాల్లో ఏదో గమ్ లేదా అయస్కాంతం మాదిరిగా అతుకుపోయినట్లుగా ఉంటుంది. గత 1200 ఏళ్లలో 1 ఇంచు దాని ప్రదేశం నుంచి కదలకపోవడం మరింత ఆశ్చర్యకరమైన అంశం. చెప్పాలంటే అక్కడ గురుత్వాకర్షణ పనిచేస్తుందా అనే సందేహం వస్తుంది. ఎందుకంటే అంత భారీ బండరాయి ఏటవాలుగా ఉన్నవైపు నుంచి అమాంతం పడిపోతుంది. కానీ ఇది మాత్రం ఏదో మ్యాజిక్ చేసినట్లుగా నిలబడి ఉంటుంది. పౌరాణిక ప్రాముఖ్యత: ఈ భారీ గ్రెనైట్ రాయి గణేష్ రథం సమీపంలోని ఒక చిన్న కొండ వాలుపై ఉంది. ఇది సుమారు 6 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం కృష్ణుడికి ఇష్టమైన వెన్నముద్ద ఆకృతిలో ఉంటుంది ఈ శిల. అందుకే దీనికి కృష్ణుడి బటర్ బాల్ లేదా వెన్నబంతి అని పేరొచ్చింది. ఎందరో కదిలించాలని చూసి పరాజితులయ్యారు. పల్లవరాజు నరసింహవరం ఏనుగులతో ఈ గ్రెనైట్ బండరాయిని తరలించడానికి ప్రయత్నించాడు. 1 ఇంచు కూడా కదలపలేక విఫలమయ్యాడు. అలాగే 1908లో మద్రాస్ గవర్నర్ ఆర్బర్ లాలికొండ నుంచి రాతిని తొలగించేందుకు ప్రయత్నించాడు. ఆయనను 42 టన్నుల్లో అవలీలగా లాగే 7 ఏనుగులను తీసుకొచ్చాడు. కానీ ఫలితం శూన్యం. దాగున్న సైన్స్: కృష్ణుడి బటర్ బాల్ అనేది ఎక్స్పోలియేషన్కి సంబంధించిన అరుదైన భౌగోళిక సంఘటనకు శాస్త్రవేత్తలు విశ్వసిస్తారు. శతాబ్దాలుగా గాలి, అగ్ని, నీరు తదితరాలేవి దాన్ని కదిలించడం లేదా ఘాట్లు పడటం వంటివి చేయలేకపోయాయి. ఇది గ్నిస్ అనే ప్రత్యేకమైన గ్రెనైట్తో నిర్మితమైనదని, అందువల్ల ఏది దీన్ని ఆకారాన్ని పాడు చేయలేనంత దృఢంగా ఉంటుందని వెల్లడించారు. శిల ఆకారం, కొండవాళ్ళు మధ్య సహజ ఆకర్షణ అది పడిపోకుండా ప్రత్యేకంగా ఉండటానికి దోహదం చేసినదని శాస్త్రవేత్తలు అభిప్రాయం. ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ కృష్ణుడి వెన్నబంతిని మనం కూడా తప్పక సందర్శించండి. మరి ఎందుకు, ఏమిటి, ఎలా? పుస్తకాలు మన జీవితంలో స్నేహితుల లాంటివి. అవి విజ్ఞానాన్ని అందించడమే కాకుండా అనేక కథలు, కవితలతో మనల్ని వినోదపరుస్తాయి. అయితే మీరెప్పుడైనా కొత్త పుస్తకం తెరిచి చదివారా? పుస్తకం తెరిచినప్పుడు వచ్చే ఆ ప్రత్యేకమైన వాసనను ఎప్పుడైనా గమనించారా? ఈ వాసన పుస్తకాలను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. అయితే ఆ వాసనకు గల శాస్త్రీయ కారణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా, పుస్తకాలు కాగితాలతో తయారవుతాయి. కాగితాలు చెట్ల నుండి తయారు చేస్తారని మనందరికీ తెలుసు. అలా తయారు చేసేటప్పుడు లిగ్నిస్ అనే రసాయనాన్ని ఉపయోగించడం వలన చెక్క వంటి ఒక వాసన ఏర్పడుతుంది. ఇంకొక కారణం, పుస్తకంలోని అక్షరాలు, చిత్రాలు ముద్రించడానికి ఉపయోగించే సిరాల్లో రసాయనాలు ఉంటాయి. ఈ సిరా కొత్తగా ముద్రించినప్పుడు ఒక సుగంధం లాంటి వాసనను వెదజల్లుతుంది. ఇది కొంచెం రబ్బరు లేదా రంగుల వాసన ఉంటుంది. మరొక కారణం, పుస్తకం యొక్క పేజీలను కలిపి బైండ్ చేయడానికి గ్లూ ఉపయోగిస్తారు. ఈ గ్లూ కూడా తయారీలో ఉపయోగించే రసాయనాల వల్ల ఒక ప్రత్యేకమైన వాసనను వెదజల్లుతుంది. చివరిగా, పుస్తకాలు ముద్రించే యంత్రాలు, కాగితం లేదా కవర్పై ఉపయోగించే రసాయనాలు కూడా ఈ వాసనకు కారణమవుతాయి. కొత్తగా ముద్రించిన పుస్తకం తెరిచినప్పుడు ఈ రసాయనాలు గాలిలో కలిసి ఆ వాసనకు ఇస్తాయి. ప్రఖ్యాత పులుల సంరక్షణకారుడు, రచయిత హాల్మికాప్టర్ ఇక లేరు. టైగర్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన 73 ఏళ్ల వయసులో శనివారం ఉదయం ఢిల్లీలోని కన్నుమూశారు. ప్రకృతి పరిశోధకుడు, శాస్త్రవేత్త అయిన థాపర్ తన జీవన కాలంలో 32 పుస్తకాలు రాశారు. వాటిలో 4 ఆఫ్రికన్ వన్యప్రాణులపై ఉన్నాయి. థాపర్ మరణంపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
సాంక్చువరీ న్యాచురల్ ఫౌండేషన్ ప్రకారం వాల్మీకి థాపర్ 1970ల మధ్యకాలం నుండి భారతదేశ వన్యప్రాణుల సంరక్షణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. ముఖ్యంగా రాజస్థాన్లోని రామ్థంబోర్ జాతీయ ఉద్యానవనంలో పులుల పరిరక్షణకు ఎంతో కృషి చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా 150కి పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్యానెల్స్తో కలిసి పనిచేశారు. వాల్మీకి థాపర్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి సోషియాలజికల్ గోల్డ్ మెడల్ సాధించారు. లివింగ్ విత్ టైగర్స్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ టైగర్స్, ల్యాండ్ ఆఫ్ ద టైగర్, టైగర్ ఫైర్ వంటి 30కి పైగా పుస్తకాలు రచించారు. ల్యాండ్ ఆఫ్ ది టైగర్, ఏ న్యాచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్, టైగర్ ఫైర్, 500 ఇయర్స్ ఆఫ్ ద టైగర్ ఇన్ ఇండియా లాంటి పుస్తకాలకి రచించారు. ఇంకా ఆయన సహ నిర్మాతగా వన్యప్రాణులపై రూపొందించిన వీడియోలను, చిత్రాలు అనేక ప్రశంసలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా 6 భాగాల BBC సిరీస్ ల్యాండ్ ఆఫ్ ది టైగర్ బాగా పాపులర్. 2024లో ఆయన మై టైగర్ ఫ్యామిలీ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. థాపర్ ప్రాజెక్ట్ చీతాను విమర్శించారు కూడా. భారతదేశంలో స్వేచ్ఛగా తిరిగే ఆఫ్రికన్ చిరుతలను నిలబెట్టడానికి అవసరమైన ఆవాసాలు, ఆహారం, నైపుణ్యం లేవని ఆవేదన వ్యక్తం చేసేవారు. ఇక పర్యాటకం వన్యప్రాణులకు హాని కలిగిస్తుందనే నమ్మకాన్ని ఆయన తోసిపుచ్చేవారు. స్థిరమైన పరిరక్షణ నమూనాలను రూపొందించడానికి సహజం శాస్త్రవేత్తలు, అటవీ సిబ్బంది, అధికారులు, మీడియా మధ్య సహకారాన్ని పెంపొందించే వినూత్న విధానాలను ప్రోత్సహించేవారు. వాల్మీకి థాపర్. అసలు ఎవరి వాల్మీకి థాపర్? వాల్మీకి థాపర్ బొంబాయిలో రాజ్ రోమేష్ థాపర్ దంపతులకు జన్మించారు. ప్రముఖ భారతీయ చరిత్రకారిణి రోమిలా థాపర్ సమీప బంధువు. నటుడు శశి కపూర్ కుమార్తె, నాటక కళాకారిణి నటి సంజనా కపూర్ను వివాహం చేసుకున్నారు. గత 4 దశాబ్దాలుగా వన్యప్రాణుల సంరక్షణలో, ముఖ్యంగా పులులు రక్షణలో వాల్మీకి థాపర్ ఎంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకుడు మాజీ పర్యావరణ మంత్రి జయరాం రమేష్ అభివర్ణించారు. ప్రస్తుతం రణతంబోర్ థాపర్ అభివృద్ధికి ఆయన అవిశ్రాంతి, అంకిత భావం, నిబద్ధతకు నిదర్శనమంటూ ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. ఇంకా పలువురు పర్యావరణవేత్తలు, విద్యార్థులు ఆయన మరణంపై సంతాపం వెల్లిబుచ్చారు. ఫియర్లెస్ టైగర్ ఛాంపియన్ అంటూ పరిరక్షణ జీవ శాస్త్రవేత్త నేహా సింహ వాల్మీకి థాపర్ మృతిపై నివాళులు అర్పించారు. తన కోసం తాను మాట్లాడలేని ఒక మూగజీవికి స్వరాన్నిచ్చిన గొప్ప మనిషిగా ఆయన కలకాలం నిలిచిపోతారన్నారు. సో ఇదండి ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు, విచిత్రాల గురించి ఈరోజు మన ఎపిసోడ్లో మనం చర్చించుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.